నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం మీద చర్చ నడుస్తుంది. స్పీకర్ గారు అధికార పక్షానికి గొంతుకలాగా మారారు, ప్రతిపక్షాలను మాట్లాడినట్లేదు. ముఖ్యంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఆయన మాట్లాడనివ్వలేదన్నది ఒక అంశం అయితే, 8 మంది విపక్ష ఎంపీలని హౌస్ నుంచి ఈ సెషన్ మొత్తం పూర్తయ్యేదాకా సస్పెండ్ చేయటం, అలాగే కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని మీద దాడి చేయబోతున్నారన్న ఒక ఆరోపణ చేసి ప్రధాని ఆ రోజు సభలో మాట్లాడనీయకుండా స్పీకర్ చేశారు. దాని మీద ఎలాంటి ఆధారాలు చర్యలు లేవు. ఇన్ని అంశాల మీద ప్రతిపక్షాలు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానానికి ఫస్ట్ సెషన్లో, బడ్జెట్ సెషన్లో నోటీస్ ఇచ్చారు. దాని మీద ఇవాళ చర్చ జరుగుతుంది. 10 గంటల సమయం కేటాయించారు చర్చకి. ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చినాయి? గెలవన్న సంగతి స్పష్టంగా తెలిసిన, సంఖ్యాబలం లేదని తెలిసినా ఎందుకు స్పీకర్ మీద అవిశ్వాసాన్ని పూనుకున్నాయి? ఏ అంశాలు లేవనెత్తబోతున్నాయి అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చెప్పటం. చర్చలో మనతో పాటు కిషోర్ పూరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు సిపిఎం పార్టీ నుంచి, అలాగే గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఐ థింక్ గఫూర్ గారు జాయిన్ అయినట్టున్నారు. గఫూర్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే గఫూర్ గారు, మీరు చూస్తా ఉన్నారు పార్లమెంట్లో, లోక్సభలో ఇవాళ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం చర్చ నడుస్తుంది. మీరు గతంలో చట్టసభల్లో పనిచేశారు, మీకు తెలుసు. ప్రధానంగా 3-4 అంశాలు ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి. ఒకటి, ఈ అమెరికాతో ఒప్పందం, ఇలాంటి అంశాల మీద మాట్లాడాలనుకున్నప్పుడు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నది. అలాగే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకూడదు. కొన్ని కీలకమైన అంశాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేవనెత్తడానికి సిద్ధమయ్యారు. సందర్భం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, అది మాట్లాడనివ్వలేదన్నది ఒకటి. రెండవది కీలకమైంది, ప్రధాని కూడా మాట్లాడలేదు దాని మీద సభలో. దానికి స్పీకర్ గారు చేసిన ప్రకటన ఏంటంటే, ప్రధాని సభకు వస్తే ఆ రోజు ఆయన మీద దాడి చేయడానికి ప్రతిపక్షాలు, కాంగ్రెస్ మహిళా ఎంపీలు వ్యూహం రచించున్నారు. ఆ సమాచారం నాకు అందింది కాబట్టి వారిని రాకుండా నేనే వద్దని చెప్పానని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. దాని మీద చర్యలు ఏమి లేవు. నిజంగా ఏం ఆధారాలు ఆయనకు వచ్చినాయి, ఏ సమాచారం వచ్చిందనేది ఎక్కడ బయట పెట్టాల. అది మరి ఆయన ప్రివిలేజ్ హౌస్లో జరిగింది కాబట్టి మనకు తెలియదు. మూడవది, 8 మంది కాంగ్రెస్ ఇతర విపక్ష ఎంపీలని ఈ సెషన్ మొత్తం పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. వీటన్నిటిని ఆధారం చేసుకొని విపక్షాలు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే. మనకు తెలుసు గతంలో 2-3 సందర్భాల్లో జరిగిన, ఎప్పుడు కూడా అధికార పక్షానికి బలం ఉంటుంది, సంఖ్యాబలం వాళ్లే గెలుస్తారు. అయినా కూడా ప్రతిపక్షాలు పెడుతుంటాయి. ఏంటి కారణం? ఇప్పుడు కటారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం సార్. అవిశ్వాస తీర్మానం అనేది ఒక ప్రజాస్వామ్య హక్కు అండి. ఎప్పుడైతే సభా నిర్వహణలో స్పీకరు తను, ఎందుకంటే స్పీకర్ అంటే ఒక పార్టీ వాడు కాదండి. మామూలుగా సాంప్రదాయం పద్ధతిలో అయితే స్పీకర్ అయిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తారు. ఇప్పుడు అది పోయింది అనుకోండి. కానీ స్పీకర్ అయినటువంటి వ్యక్తి అందరికి సంబంధించిన వ్యక్తి, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి, సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడాలి. అటువంటి స్పీకరు ఒక అధికార పక్ష ప్రతినిధిగా ఉండి తన పార్టీ తరఫున ఇతరుల్ని అదుపు చేసేటువంటి కార్యక్రమం కనుక మొదలు పెట్టినా అనుకోండి, సభ ఉండడం ఏం ఉపయోగం అండి? సభ అనేది ఎప్పటికి కానీ ప్రజల సమస్యలు చర్చించాలా, నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. అధికార పక్షం పాలన చేస్తుంది. పాలనలో ఉండేటువంటి వైఫల్యాలు ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. అన్నప్పుడు అటువంటి విషయాల మీద అన్నప్పుడు రూలింగ్ ఇవ్వడం, మాట్లాడకుండా చేయడం, ఫోన్లు కట్ చేయడం, ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం అండి ఇది? కాబట్టి ప్రతిపక్షాలు ఓం బిర్లా గారి మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం అనేది అది చట్ట పరిధిలో, రాజ్యాంగం పరిధిలో ఉండేటువంటి ఒక హక్కు. గెలుస్తారా ఓడతారా ప్రతిదీ. ఇప్పుడు మేము సార్ 2-3 ఉన్న ప్రైవేట్ మెంబర్స్ బిల్లో ఒక రెజల్యూషన్ మూవ్ చేసేవాళ్ళం సభలో, ఆమోదం పొందుతుంది, అది కాదు. అయితే ఆ సమస్య యొక్క తీవ్రతను సభ దృష్టికి తీసుకొని రావడం ద్వారా ప్రభుత్వం కూడా దీని మీద మీరు ఏదో చేయండి అనే ఒత్తిడి పెంచే దాంట్లో ఆ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అనేది పెడతాం. అట్లాగే ఈరోజు ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నా అంటే ఆ ఓం బిర్లా గారు స్పీకర్ గా దిగిపోతాడనేటువంటిది కాదు. ఓం బిర్లా యొక్క వైఖరి పట్ల ప్రతిపక్షాలుగా
అయ్యా మీరు దారి తప్పుతున్నారు, ఓకే మీరు అతిక్రమిస్తున్నారు, మీ పరిధిని దాటి మీరు పనిచేస్తున్నారు, ఓకే ప్రతిపక్షాల నోరు నొక్కేసినట్టు. సార్ అమెరికాతో చేసుకున్న ఒప్పందము ఎట్లా పటాపంచలవుతుందో చూస్తున్నాం మనం. ఓకే చివరికి ఎక్కడికి పోయినాం మనం? ఆ 30 రోజులు మీకు పర్మిషన్ ఇస్తా అంటున్నాడు. అంటే మనం అన్నం తినాలన్నా నీళ్ళు తాగాలన్నా పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఈ దేశానికి ఉంది అనే విషయం ఎక్కడ చర్చించాలా? ఓకే పార్లమెంట్ లోనే కదా. అవును ప్రభుత్వాన్ని ఎత్తి చూపాలంటే పార్లమెంట్ లోనే కదా. ఓకే. నేను అనుమతించను అంటా అనుకోండి, ఇంకేం చేయాలి మరి ప్రతిపక్షాలుండి? ఓకే అట్లాగే ఒక సైనిక అధికారి ఒక పుస్తకం రాశాడు. అవును ఆ పుస్తకంలో ఉండేటువంటి అంశం ప్రభుత్వం నిరాకరించవచ్చు, ప్రభుత్వం ఆమోదించాలని కూడా నేను చెప్పడం లేదు. అది తమ దృష్టికి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు అయ్యా ఈ పుస్తకంలో ఫలాని అధికారి ఈ రకంగా చెప్పినాడు, దీన్ని మీరు స్పందించాలా, నిజంగా కనుక ఈ వైఖరి తీసుకుంటే ఈ దేశానికి నష్టం, ఇది ఈ రకంగా తట్పటాయించేటువంటి వైఖరి వాళ్ళకే వదిలేసి మీరే చూసుకోండి, ఏది అవసరమైతే అది చేయండి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రభుత్వం రాజకీయంగా ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మీకుంది అని చెప్పాలంటే ఎక్కడ వేదిక? పార్లమెంటే కదా. అట్లాగే ఇప్పుడు సార్ మీరు వందే మాతరం మీద డిస్కషన్ చూశారు. వందే మాతరం సందర్భంగా మొత్తం జవహర్లాల్ నెహ్రూను, మహాత్మా గాంధీని అందరినీ కూడా క్రిటిసైజ్ చేసేటువంటి పద్ధతిలో పోయినారు. ఓకే, వాళ్ళ రైట్ ఉంది. ఇక్కడ మాత్రం లేదు, మీరు సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడకూడదు అంటే అదాని గురించి మాట్లాడకూడదు, అంబానీ గురించి మాట్లాడకూడదు, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడకూడదు, ఇంకెందుకు పోవాలండి పార్లమెంట్ కు? కాబట్టి వీటన్నిటి మీద ప్రజా సమస్యల మీద చర్చ గాని, అట్లాగే రాజకీయ విషయాల మీద అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు గాని, దేశం యొక్క ఒప్పందాలు లేదా ఆపరేషన్ సింధూర్ మీద చర్చ గాని, సైన్య అధికారి చేసినటువంటి దాని మీద చర్చ గాని పార్లమెంట్ సరైన వేదిక కాబట్టి రాహుల్ గాంధీ గారు రైట్ చేసినారు. ఆయన ఒకవేళ టైం ఎక్కువ తీసుకుంటే కంట్రోల్ చేయొచ్చు. అయ్యా మీకు ఇంత టైం కేటాయించినాము, దీనికి ఇప్పుడే మించిపోయినా అని చెప్పొచ్చు, అంతే తప్ప అది మాట్లాడకూడదు ఇది ఆయన చెప్పిందే మాట్లాడాలంటే ఇక ప్రతిపక్షం యొక్క పాత్ర ఎట్లా నిర్వహిస్తారు? కాబట్టి ఓం బిర్లా యొక్క వైఖరి అసమంజసమైంది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది, అధికార పార్టీ తరఫున ఆయన వ్యవహరించాడు తప్ప నిష్పక్షపాతంగా స్పీకర్ గా ఆయన నిర్వహించలేదు సభను అనేటువంటిది ఈ రోజు ప్రధానమైనటువంటి ఆరోపణగా పెట్టడం జరిగింది. కాబట్టి సరే రిజల్ట్స్ ఏమైతుంది వేరే సంగతి, మెజార్టీ ఉన్న వాళ్ళే అధికారంలో ఉంటారు, ఓడిపోవచ్చు. కానీ ఓం బిర్లా గారు అసమంజసంగా వ్యవహరిస్తున్నారు, అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు, స్పీకర్ గా తన అధికారాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్షాల నోరు నొక్కేస్తున్నారు అని చెప్పడానికి ఇది వేదిక. కాబట్టే అవిశ్వాస తీర్మానం 100% న్యాయమైందండి.